హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు ఒక మంచి వార్తతో మన న్యూస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎన్నో రోజులుగా అంతరిక్షంలో చిక్కుకొని పోయినటువంటి సునీత విలియమ్స్ అండ్ విల్ మోర్ అనే ఇద్దరు హోమగాములు భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఈరోజు. సో ఇది చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. గత 9 నెలల క్రితం 8 రోజులకు గాను ఒక స్పేస్ షిప్ లో అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ అండ్ బుచ్మోర్ వీళ్ళిద్దరు కూడా 8 రోజుల్లో తిరిగి రావాలి. కానీ అక్కడ సాంకేతిక లోపం తలెత్తడంతో వాళ్ళు టోటల్‌గా 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవడం జరిగింది. చాలా మంది చాలా విధాలుగా అనుకున్నారు. వాళ్ళని తీసుకురావాలంటే చాలా కష్టం. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళక్కడ బ్రతికుంటారో లేదో తెలియదు అంటూ చాలా చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు. అయితే స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్‌తో ఒకసారి మాట్లాడినప్పుడు ఆయన క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఎళ్లి రావడానికి ఇంత టైం అయితే పడుతుంది. కనీసం 3 నెలలైతే టైం పడుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రిపరేషన్ కావడానికి ఇంకొక 5 నెలలు పడుతుందని ఆయన క్లియర్‌గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఎలన్ మస్క్‌కి క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఎట్ ఎనీ కాస్ట్ సునీత విలియమ్స్ బుచ్మోర్ ని తీసుకుని రావాలనేసి ఎలాన్ మస్క్ కి పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎలాన్ మస్క్ సంబంధించిన టీము స్పేస్ లోకి వెళ్ళి అక్కడ సునీత విలియమ్స్ ఉన్నటువంటి స్పేస్ షిప్ నుంచి వారిని భూమి మీదకి తీసుకురావడం జరిగింది ఈ రోజు. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే 9 నెలల వీళ్ళు సుదీర్ఘమైనటువంటి స్పేస్ లో ఉండిపోయారు. అంతరిక్షంలో వీళ్ళు 9 నెలలు ఉండిపోయారు. అక్కడ ఉన్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి గురుత్వాకర్షణ శక్తి 0 ఉండటం వల్ల వాళ్ళు నిలబడటం, నడవటం ఇవన్నీ 9 నెలల్లో మర్చిపోయే అవకాశాలు 100% ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు గాలిలో తేలుతూనే ఉంటారు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పైకి ఉండటం తోటి ఏమవుతుందంటే బ్లడ్ పైకి ప్రసరిస్తూ ఉంటుంది. పైకి ప్రసరించడం వల్ల ఆ బ్లడ్ వచ్చేసి కంపల్సరీగా మనకు కనుపాపలున్న బ్యాక్ సైడ్ బ్రెయిన్ కి ఆ ప్రదేశంలో కొంచెం క్లాట్ అయ్యి అక్కడ స్టోర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తద్వారా భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా భూమి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ ని వాళ్ళు ఫీల్ అవుతున్న టైంలో బ్లడ్ తన నేచర్ ని పూర్తిగా 9 నెలల పాటు మర్చిపోయింది కాబట్టి అది కిందకి మళ్ళీ న్యాచురల్ గా ప్రవహించడం మొదలు పెడుతుంది. తద్వారా ఇక్కడ ఎక్కడైతే మనకి పాపల బ్యాక్ సైడ్, ఐస్ బ్యాక్ సైడ్ ఇక్కడ స్టోర్ అయినటువంటి బ్లడ్ లేదంటే అక్కడ ఏర్పడినటువంటి కొంత గ్యాప్ అనేది క్లియర్ గా తెలిసింది. తద్వారా చాలా సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి అయితే కళ్ళు కొడిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సునీత విలియమ్స్ వారు భూమి మీదకి వచ్చారు. వారి దగ్గరికి వెళ్ళి హోముగాములు వారిని ఆ క్యాప్సిల్ నుంచి బయటకు తీసే ప్రయత్నం కూడా చేశారు. తీసి కంపల్సరీగా వారిని తీసుకువెళ్తున్నారు టెస్ట్ల గురించి. వీళ్ళు ఎవరైతే సునీత విలియమ్సన్ కానీ బుచ్ విల్మోర్ కానీ వీళ్ళిద్దరిని కొన్ని రోజుల పాటు టెస్టింగ్ కి తీసుకువెళ్తారు. ఒక ల్యాబ్ లో పెట్టి వీళ్ళ మానసిక స్థితి దగ్గర నుంచి, శారీరక పరిస్థితుల దగ్గర నుంచి అన్ని టెస్టులు చేసి పర్ఫెక్ట్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ ప్రజల్లోకి వీళ్ళని అనుమతించడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు హ్యాపీగా వారిద్దరిని భూమి మీదకి తీసుకురాగలిగినటువంటి టెక్నాలజీ అనేది మనకి వచ్చినందుకు, అది ఎలన్ మస్క్ ద్వారా అందించినందుకు ఇంకా ఇంకా స్పేస్ ఎక్స్ ఎక్కువ కీర్తి కొనియాడబడుతుంది. సో ఓవరాల్ గా ఇదైతే బెటర్. ఒకసారి ఆ వీడియోస్ చూసేసేయండి. And splashdown, Crew 9 back on Earth. And SpaceX Freedom, splashdown. Good main release. Copy splashdown. We see main chutes cut. Nick, Alex, Butch, Sunny, on behalf of SpaceX, welcome home. Now, generally speaking, and there we do see Crew 9, some happy waves, smiles all around back on Earth. Oh, looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid.
there we have it. Some waves, some thumbs up, and some smiles. చూసారు కదా, సునీత విలియమ్స్ మన భారత సంతకి చెందినటువంటి ఒక మహిళ. మీకు సునీత విలియమ్స్ అనగానే మీకు అర్థమైపోతుంది. తిను ఈ ఆల్ టైమ్ రికార్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఇప్పుడు ఆవిడ ఆల్ టైమ్ రికార్డ్ 9 మంత్స్ స్పేస్ లో ఉన్న వ్యక్తిగా సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా చాలా 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 పేరు ప్రఖ్యాతులు గాంచినట్టే. అయితే సునీత విలియమ్స్ కి ఇది మొదటిసారి ఏం కాదు, గతంలో కూడా తను స్పేస్ సంబంధించినటువంటి టెక్నాలజీలో కానీ తనకి మంచి పేరే ఉంది. గతంలో కూడా తను చాలా యాక్టివ్ గా ఇటువంటి రికార్డ్స్ చాలా బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి 9 నెలల సుదీర్ఘ స్పేస్ ప్రయాణం చేసిన మొట్టమొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి సునీత విలియమ్స్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ టీం మొత్తానికి కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళింది మనకు ఏదో టెక్నాలజీ కొత్తవేవో అందజేయడం కోసమే కదా. సో మన కోసం కష్టపడిన వారికి మనం తిరిగి కృతజ్ఞతలు చెప్పడం అనేది మన నైతిక విలువని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.